4 నెలల క్రితం కౌశిక్ అనే ఎన్టీఆర్ అభిమాని క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ తాను చనిపోయేలోపు ఎన్టీఆర్ నటించిన దేవర చిత్రం చూడాలని ఉంది అనే కోరికను బయటపెడుతూ ఒక వీడియోని విడుదల చేసిన సంగతి మనందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ విషయం కాస్త వెలుగులోకి వచ్చింది. క్యాన్సర్తో బాధపడుతున్న కౌశిక్ తల్లి మీడియా ముందుకు వచ్చి రిపోర్టర్ ఆమెతో మాట్లాడుతూ, ఆ రోజు ప్రాణాపాయ స్థితిలో ఉన్న మీ అబ్బాయితో మీతో వీడియో కాల్తో మాట్లాడాడు కదా జూనియర్ ఎన్టీఆర్, మీరంతా ధైర్యంగా ఉండండి, నేను చూసుకుంటా అన్నాడు. అతని నుండి ఏమైనా ఆర్థిక సహాయం అందిందా అని అడగగా దానికి ఆమె సమాధానమిస్తూ, జూనియర్ ఎన్టీఆర్ నుండి మాకు ఒక్క పైసా కూడా ఆర్థిక సహాయం అందలేదు. కానీ వాళ్ళ ఫ్యాన్స్ దగ్గర నుండి విరాళంగా 2.5 లక్షల రూపాయలు అందింది. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున సీఎంఆర్ఎఫ్ నుండి 11 లక్షల రూపాయలు వచ్చాయి. టీడీపీ వాళ్ళ నుండి కూడా 40 లక్షలు వచ్చింది. కానీ ఆ అబ్బాయి ఆరోగ్య పరిస్థితి హై నుండి చాలా లో అయిపోయింది. ఇప్పుడు పర్వాలేదు, బాగానే ఉన్నాడు. కియోథెరపీ చేయడం వల్ల గుండె లంగ్స్ మొత్తం ఇన్ఫెక్షన్ చేరిపోయింది. దానిని డాక్టర్లు బాగు చేశారు. డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకెళ్లాలంటే మరో 20 లక్షలు అడుగుతున్నారు. డబ్బులు ఇచ్చేదాకా డిశ్చార్జ్ చేయం అంటున్నారు అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ విషయం కాస్త ఎంతో వైరల్ అవుతుంది. ఇక ఆమె మాట్లాడుతూ, ఇప్పుడు 20 లక్షలు సహాయం చేసేవాళ్ళు నాకు ఎవరూ లేరు. ఎన్టీఆర్ గారి మేనేజర్కి ఫోన్ చేసి కాస్త సహాయం చెయ్యమని అడిగితే ప్రభుత్వాన్ని అడగండి అని చెప్పారు. వాళ్ళు ఇప్పటికే చాలా సహాయం చేశారు సార్ అని చెప్పాను. కానీ ఆయన మాత్రం కుదరదు అనేశాడు అంటూ చెప్పుకొచ్చింది. దీనిపై సోషల్ మీడియాలో కొంతమంది ఎన్టీఆర్పై మండిపడుతున్నారు. సహాయం చెయ్యలేనప్పుడు ఎందుకు అందరి ముందు మాట ఇచ్చావంటూ నిలదీస్తున్నారు. మరోపక్క ఎన్టీఆర్ ఫ్యాన్స్ దీనికి రియాక్ట్ అవుతూ, ఎన్టీఆర్ అన్నయ్యకి సంబంధం లేని విషయమైనప్పటికీ కూడా మానవతా దృక్పథంతో ఆ అబ్బాయికి ఆర్థిక సహాయం అందేలా చేశాడు. ఆయన స్పందించడం వల్లే కదా కౌశిక్ వైద్యానికి అవసరమైన డబ్బులు సమకూరింది. ఇప్పుడు ఎన్టీఆర్ మీద ఇలా మాట్లాడడం సరికాదంటూ కామెంట్ చేస్తున్నారు.